అబ్రహాంతో అన్నాడు, ప్రభు నువ్వు ఎందుకు గర్భం ధరించట్లేదు తెలుసా? నువ్వు ఇంకా నీ అహము నీ శక్తితోనే, ఓసారి నువ్వు కూడా నీ శక్తితోనే బిడ్డను గంట ఇంకా బిడ్డను గంట అనుకుంటున్నావు. నువ్వు రా, ఏ స్టేజ్కి రా. అహం ఏం కావాలి? సమాధి అయిపోవాలి. వాళ్ళిద్దరు గుర్తెరిగింది ఏంటంటే, వారి శరీరములు మృతమైనట్లు వారు గుర్తెరిగిరి. నా అహము, నా శక్తి, సామర్థ్యం అంతా కూడా ఏమైపోయింది? సమాధి అయిపోయిందయ్యా. ఏదన్నా ఫలం రావాలంటే అది నీవు మాత్రమే ఇవ్వగలవు ప్రభువా. నీ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నీ అహము సజీవంగా ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదాలు రావు. ప్రియ సోదరి సోదరా, ఈ రోజు డిలే అవుతుందా నీ జీవితంలో? ఆశీర్వాదం ఆలస్యం అవుతుందా? నీ అహము సమాధి అయ్యేదాకా దేవుని కార్యము నీ జీవితంలో టేక్ ఓవర్ చేసుకోవడం. అబ్రాహాము యొక్క మృతతుల్యమైన శరీరంలో దేవుని శక్తి ఏమైంది? నింపబడింది. ఒక్కసారి దేవుని శక్తి నింపబడిన వెంటనే అబ్రాహాము తెలియకుండానే అనేక జనులకి తండ్రి అయ్యాడు. సారాయి అనేక జనములకు తల్లి సారాగా మారింది. ఎవడి జీవితమైనా దేవుని చేతిలో బలమైన ఆశీర్వాదంగా మారాలంటే ఒకటే సీక్రెట్, నీ అహాన్ని దేవుడు మన భాషలో చూర చేస్తాడు. అలా చేస్తే నువ్వు ధన్యుడివి.